నమస్తే. మీ పేరు? నా పేరు రామలచ్చమ్మ. అమ్మ, ఇప్పుడు ఇండోసోల్ కంపెనీ ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు కదా, సో మీ ఊరు మొత్తాన్ని తీసేస్తామనేది గత 3 నెలలుగా జరుగుతుంది, ప్రచారం జరుగుతుంది. మీ పొలాలు తీసేస్తారని చెప్తున్నారు. మీరు ఇదివరకు కూడా మీడియా వాళ్ళతో చాలా మందితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. సో అప్పుడున్న పరిస్థితిని బట్టి మీరు అప్పుడు చెప్పిన విషయాలు వేరు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? మీరు మీ పొలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, ఈ ఊరు నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేసి ఒకసారి మీతో మాట్లాడదామని వచ్చినాం. ఏమనుకుంటున్నారు మీరు? మేమేమనుకుంటున్నామంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళాలని అన్న ఆలోచన ఉంది. ఓకే, ఉంది. కానీ మనకి ఇక్కడ సైకరాలన్నీ ఈ క్రితంలో కూడా చెప్పున్న ఇదే విషయం. మాకు ముందు ప్యాట్లు ఏర్పడాలి. ఓకే, ప్యాట్లు ఏర్పడ్డాక మాకు ముందు మంచినీళ్ళు పైపు లైన్ తీయాలి. ఏంటంటే నీళ్ళు లేదు మనిషి బతకలేడు, కానీ అవి మంచినీళ్ళుగా ఉండాలి. ఓకే, మంచినీళ్ళుగా ఉన్నాక ఇప్పుడు మళ్ళీ మాకు ప్యాట్లు వేసినాక ఇండ్లు కట్టుకుంటాం అనేది. కొంతమంది ఇండ్లు మేమే కట్టుకుంటాము అంటున్నారు, కొంతమంది వాళ్ళనే కట్టి పెట్టమని కొంతమంది అంటున్నారు. కానీ మా ఊర్లో ఒక 200 కుటుంబాలు ఉంటే మా 150 మాట్లాడుతుండ్రు. కానీ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళ కాడి నుంచి వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి కదా, వాళ్ళకి ఇంటి చోటు కావాలా, భార్యను తెచ్చుకుంటూ వాడు ఏడ ఉండాలి, తల్లిదండ్రుల కాడే ఉండాలి. అలాంటివన్నీ మాకు వసరుత్తులు కల్పించాలా. క్రితంలో కాడ బయట ఉండాలి, గుడి ఉండాలి, అంగన్వాడి సెంటర్ ఉండాలా, అన్నీ ఉండాలి. కానీ మాకు ఇండ్లు కట్టబోయేటప్పటికి సగం ఇచ్చి సగం ఇయ్యలేదని కూడా చాలా ఆందోళన ఉంది ప్రజలలో. అట్ట కాకోకుండా ఇండ్లు కట్టుకుంటాం అనే వాళ్ళకి అదేందో బ్యాంకీలు వేయకోకుండా సరిసరిగా మా చేతుల్లో పెట్టాలి ఆ డబ్బులు.